సార్ చెప్పండి, ముందుగా ఒక ఆస్తిని ఎన్ని విధాలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు? ఒక ఆస్తి కొన్నామంటే మనకున్న ఆస్తిని ట్రాన్స్ఫరింగ్ అంటారు. అంటే ఆ ఆస్తి వేరే ఒక వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విధంలో సేల్ ఒకటి ఉంటుంది, అమ్మటం, లేదా బంధువర్గాలకి మధ్యన గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ చేయొచ్చు, లేదా నేను కొన్నాళ్ళు ఈ ఆస్తిని నేను ఉన్ననాళ్ళు ఇది అనుభవిస్తాను, తర్వాత వాళ్ళు నా తదనంతరం వాళ్ళు నా పిల్లలకి లేకపోతే భార్యకి వెళ్ళాలి అనుకుంటే దాన్ని విల్ డీడ్ ద్వారా రాయించడం, రిజిస్టర్డ్ విల్ ద్వారా రాయించడం అన్నది. అండ్ ఆల్సో పార్టీషన్, ఒకవేళ నేను సంపాదించుకుని నాకు తరతరాలుగా వచ్చిన ఆస్తి, అంటే నాకు వచ్చిన ఆస్తి కేవలం నేను సంపాదించిందే కావక్కర్లేదు, నా పూర్వార్జిత ఆస్తి, నా మా తల్లిదండ్రుల దగ్గర నుంచో లేకపోతే ఎవరి దగ్గర నుంచో నాకు రాయలేదు కానీ నాకు సంక్రమించింది. రాయటం వేరు, సంక్రమించడం వేరు. సంక్రమించిన ఆస్తిని పార్టీషన్ రూపంలో నా పిల్లలకి, నా భార్యకి, నా అన్నదమ్ములకి, వీళ్ళందరికీ ట్రాన్స్ఫర్ చేసుకునేసరికి పార్టీషన్ డీడ్స్ రిజిస్ట్రేషన్ కావచ్చు. ఈ రకంగా వితిన్ ఫ్యామిలీలో సెటిల్ చేసే దాంట్లో ఇప్పుడు చెప్పుకున్నట్టు పార్టీషన్ కావచ్చు, విల్ కావచ్చు, గిఫ్ట్ కావచ్చు, సెటిల్మెంట్ డీడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అదర్ దాన్ ద ఫ్యామిలీ చేసేటప్పుడు గిఫ్ట్ డీడ్ ద్వారాను వాళ్ళకి ఎలినేట్ చేయటం అనేది జరుగుతుంది. లేదా లీజ్ అనమాట, వేరే వాళ్ళకి కొన్నాళ్ళు ఈ ప్రాపర్టీలో ఉండటానికి. మెయిన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్లో చూసుకునేసరికి అగ్రికల్చర్ లీజ్ డీడ్స్ ఉంటాయమ్మా. కౌలుదారులు అంటారు, కౌలుకి ఇవ్వటం, వాళ్ళకి లీజ్ రావటం, దానికి ఇంత ఇన్కమ్ అన్నది వాళ్ళు ఇస్తారు. అన్రిటర్నబుల్ అయితే వాట్ వి కాల్ గిఫ్ట్ కానీ విల్ కానీ, అన్రిటర్నబుల్ పార్టీషన్ కానీ. రిటర్నబుల్ అంటే దాని నుంచి ఏదైనా మంత్లీ వచ్చేటువంటి రిసోర్సెస్ ఏదైనా వెనక్కి వచ్చేటట్టయితే లీజ్ డీడ్ రాయటం అనేది, రెంటల్ డీడ్ రాయటం అనేది ఈ రకంగా ఎలినేట్ చేస్తారు మా ప్రాపర్టీస్ పర్పల్ విధంగా. అంటే సార్ మీరు చెప్తున్నారు కదా సేల్ డీడ్ అండ్ గిఫ్ట్ డీడ్ అండ్ ఇలా రకరకాలుగా చెప్తున్నారు కదా, వాటికి డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం అవుతాయి, ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఒకటమ్మా, మనకి వచ్చినటువంటి ప్రాపర్టీ పక్కా ప్రాపర్టీ కావాలి. దానికి గవర్నమెంట్కి ఏమాత్రం రిలేటెడ్గా కావచ్చు. అంటే మనకి రెండు రకాల ప్రాపర్టీ ఉంటుంది, ఒకటేమో గవర్నమెంట్ ప్రాపర్టీ, ఒకటేమో ప్రైవేట్ ప్రాపర్టీ ఉంటుంది. ప్రైవేట్ ప్రాపర్టీ అంటే మన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే మనం సంపాదించుకున్న ఒక ఇల్లు, పొలం కొనుక్కుంటాం, లేదా స్థలం కొనుక్కుంటాం. అదే మనకి పిత్రార్జితం, అంటే మనకి పిత్రార్జితం కానీ మాతృర్జితం, తల్లి దగ్గర నుంచి కానీ తండ్రి దగ్గర నుంచి కానీ ఒక ఆస్తి వస్తే కనుక వాళ్ళ దగ్గర నుంచి సంక్రమించిన ఆస్తి కావచ్చు, మన పేరును రాసేస్తే మళ్ళీ అది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అవుద్ది. లేదా మన పేరును రాయలేదు అనుకునేసరికి మనకి దానికి మనకి అన్నది ఫుల్ అథారిటేటివ్ రైట్స్ రావమ్మ. మన బ్రదర్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే మన సిస్టర్స్ ఏమైనా ఉన్నా, వాళ్ళతో పాటు మనం ఒక షేర్ హోల్డర్, స్టేక్ హోల్డర్ అవుతాం.